హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. పప్పు చేస్తున్నానండి. పప్పు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది కందిపప్పు మాత్రమే. సో, కందిపప్పుతో కాకుండా పెసరపప్పు అండ్ శనగపప్పుతో గూడా ఎంతో టేస్టీగా, సింపుల్‌గా పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. పప్పు పూరిలోకైనా, చపాతీలోకైనా అండ్ రైస్‌లోకైనా చాలా బావుంటది టేస్ట్. ఏ కాంబినేషన్‌తో అయినా తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాతో పాటు నా కొడుకు గూడా నాకైతే హెల్ప్ చేస్తున్నాడు చూసారా పప్పులో. అయితే పప్పు ఈ శనగపప్పు అండ్ పెసరపప్పు మనం అర్ధగంట ముందయితే కడిగి నానబెట్టుకోవాలండి. అప్పుడైతే మనకి ఈజీగా కుక్ అయిపోతది. అంటే ఎక్కువ టైం తీసుకోదు. శనగపప్పు కుక్ అవ్వడానికి చాలా టైం పడతది కదా! నాకు తెలిసి ఎవ్వరమైనా చికెన్, మటన్, ఫిష్ ఏదున్నా కానీ పప్పు ఉంటేనే ఆ రోజు ఒక ముద్ద అన్నం అయితే ఎక్కువగా తింటాము. అది నా ఫీలింగ్. నాకైతే పప్పు అంటేనే చాలా ఇష్టం. నాలా ఎవరెవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. ఇంకెందుకండి వీడియో చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. వెళ్లి త్వరగా పప్పు స్టార్ట్ చేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే అండి. ఈ చిన్న వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్‌ని. మీ సపోర్ట్ నాకు కావాలండి. బాయ్ ఫ్రెండ్స్.